వోల్టేజ్ నార్మల్గా the normal voltage value the common definition it is W by Q. W means work done by పని జరిగిన ప్రాంతము by Q means it is the charge. Work done by charge, it's called voltage. Work done by charge, it's called voltage. మనకి ఇక్కడ చూస్తే work it is called joules, measured with joules. Charge will be measured with coulombs, అంతే కదా, coulombs. Joule Coulomb inverse, it's called volt. Joule Coulomb inverse, it's called volt. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వోల్ట్ అంటే మీనింగ్ ఏంటి, జౌల్ కూలుంబ్ ఇన్వర్స్. యాక్చువల్లీ వోల్ట్ డెఫినేషన్ ఏంటి, వోల్టేజ్ వర్క్ డన్ బై చార్జ్, పని జరిగిన ప్రాంతము బై ఆవేశాన్ని వోల్టేజ్ అంటాం. వర్క్ డన్ బై చార్జ్ అంటే వర్క్ని ఎందులో కొలుస్తారు, జౌల్స్లో కొలుస్తారు. పనిని ఎందులో కొలుస్తారు, జౌల్స్. బలాన్ని అయితే డైన్స్ న్యూటన్స్లో కొలుస్తారు, పనిని జౌల్స్లో కొలుస్తారు. జౌల్స్ బై కూలుంబ్ ఇన్వర్స్, ఇట్స్ కాల్డ్ వోల్ట్. దిస్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. ద నార్మల్ వోల్టేజ్ always in primary cells high potential value, low potential value are there. How many types of potential values are there? Two types. One is low potential, another it is high potential value antam. High potential, low potentials అనేవి ఎలా ఉంటాయంటే, లో పొటెన్షియల్ ఇట్స్ కాల్డ్ మైనస్ ఛార్జ్. సెల్ ఉంటుంది కదా, సెల్కి మైనస్ ఛార్జ్ అంటాం, బ్యాటరీస్లో డిస్కస్ చేస్తాం. హై పొటెన్షియల్ ఏమని పిలుస్తాం, ప్లస్ అని పిలుస్తాం. హై పొటెన్షియల్, లో పొటెన్షియల్లో కరెంట్ ఎలా పోతుందంటే హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపుకు పోతుంది. దట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా పోతున్నాయి చూడండి, ఇక్కడ లో పొటెన్షియల్ నుండి హై పొటెన్షియల్ వైపుకు పోతాయి. దిస్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. బాగా వినండి ఒకసారి. కరెంట్ ఎలా ప్రవహిస్తుంది, కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ల ప్రవాహం అని చెప్పాం కదా. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్ ఈజ్ కాల్డ్ కరెంట్. అలానే మనకి వోల్టేజ్ ఎలా ప్రసరిస్తుందంటే, వోల్టేజ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ వైపుకి ప్రయాణిస్తుంది. హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. ఒక వాటర్ ట్యాంక్ ఉంది నాన్న, వాటర్ ట్యాంక్లో ఇది ఫిల్అప్ అయింది బాగా, ఇదేంది తక్కువ ఉంది. ఇప్పుడు నీరు ఇట్నుంచి ఇటుపోతుందా, ఇట్నుంచి ఇటుపోతుందా, ప్రెజర్ని బట్టి వోల్టేజ్ ఉంటుంది. ప్రెజర్ని బట్టి వోల్టేజ్ అంటే హై ప్రెజర్ టు లో ప్రెజర్, హై వోల్టేజ్ టు లో వోల్టేజ్ వైపుకి ట్రావెల్ చేస్తారు. చాలా జాగ్రత్తగా గమనించండి. బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్స్ ఆల్వేస్ ఫ్లో లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్. అర్థమవుతుందా? ఎలక్ట్రాన్స్ ఎటుపోతాయి, లో నుండి హైకి, అంటే ఇలా వచ్చి ఇలా వస్తున్నాయి. అర్థమవుతుందా? అలా మనకు ఇది వోల్టేజ్ ఎలా పోతుంది, హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ వైపుకి క్యారీ అవుతుంది. రెండు మీనింగ్, ఇది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఎలక్ట్రాన్ అంటే మైనస్ కదా, మైనస్ అంటే వాడు లో నుంచి హైకి వస్తాడని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అ ఇండికేషన్ ఆఫ్ దట్. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. క్వశ్చన్ ఇచ్చేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్లో అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సర్క్యూట్ ఇచ్చేసి మధ్యలో బ్రేక్ చేస్తాడు. ఇది ఏ సర్క్యూట్ అంటాడు, ఇట్ ఈస్ ఏ బ్రేకింగ్ సర్క్యూట్. ఏ సర్క్యూట్ ఇది, బ్రేకింగ్ సర్క్యూట్. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ సెల్ని మనం ప్లస్ మైనస్ ద్వారా కనెక్టివిటీ చేసాం. కాబట్టి ఇక్కడ మధ్యలో కనుక అటు వైర్ని కనుక తెంపితే మనకి ఫ్లో అవుతుందా వోల్టేజ్, ఫ్లో కాదు. ఎలక్ట్రాన్లు ప్రసారం అవుతాయా, కావు. ఆ సర్క్యూట్ని ఏమంటాం, బ్రేకింగ్ సర్క్యూట్ అంటాం.
మనం సర్క్యూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వోల్టేజ్ని కిర్చాఫ్ లాని కేవీఎల్ లాని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఫాలో దిస్ మెయిన్. సర్క్యూట్ బ్రేకింగ్లో ఉందా, మేకింగ్లో ఉందా? బ్రేకింగ్లో ఉందా, మేకింగ్ అంటే కనెక్ట్ అంటే విడదీయబడి ఉందా లేదా కలిసి ఉందా అన్న విషయాన్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనం సమ్ చేయాలి, లేకపోతే చేయకూడదు. కాబట్టి దీనిలో నో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో కావు. ఎందుకు ఫ్లో కావు అంటే బ్రేకింగ్. అందుకే ఇది బ్రేకింగ్ సర్క్యూట్ యొక్క సింబల్. దేని సింబల్ ఇది? బ్రేకింగ్ సర్క్యూట్ యొక్క సింబల్. నేనేం చెప్పలేదు, ఒకసారి చెప్తాను. వోల్టేజ్ V = W/Q. W = వర్క్ డన్ బై చార్జ్ లేదా జౌల్ పర్ కూలుమ్స్ అంటాం. ది జౌల్ పర్ కూలుమ్ ఇన్వర్స్ ఇట్స్ కాల్ వోల్. వోల్టేజ్ వి ఫైండ్ అవుట్ విత్ వోల్ట్ మీటర్. వోల్టేజ్ ఎందులో ఫైండ్ అవుట్ చేస్తాం? వోల్ట్ మీటర్లో మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. బాగా వినాలి ఇక్కడ. The voltage V value constant at parallel connection. Voltage V value constant at parallel connection. Parallel means it is సమాంతర అనుసంధానంలో కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి వోల్ట్ మీటర్ని ఎప్పుడూ కూడా ఏ అనుసంధానంలో అమర్చాలి? సమాంతర అనుసంధానం లేదా ప్యారలల్ కనెక్షన్. ఇట్ ఈస్ ఫేవర్ టు ది ఫైండ్ అవుట్ ద వోల్టేజ్ వాల్యూ. సర్క్యూట్ యొక్క వోల్టేజ్ని మనం మెజర్ చేయడానికి మనకు ఫేవర్గా అయ్యే కనెక్షన్ ఏంటి? ప్యారలల్ కనెక్షన్. చాలా రకాల అంశాలు ఉంటాయి. హౌస్ హోల్డ్ కరెంట్, ఇళ్ళల్లో వాడే కరెంటు ప్యారలల్ కనెక్షన్. ఏ స్విచ్ చేస్తే ఆ ఫ్యానే తిరుగుతుంది కానీ ఇంకొక ఫ్యాను తిరగదు. నెంబర్ 2 ఎర్తింగ్ రాడ్స్. ఎర్తింగ్ రాడ్స్ ప్యారలల్ కనెక్షన్. ఎర్తింగ్ రాడ్స్ ఏ కనెక్షను? ప్యారలల్ కనెక్షన్. అందువల్ల దాని వోల్టేజ్ కాన్స్టెంట్గా మారి రెసిస్టివిటీ అనేది బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ప్యారలల్ కనెక్షన్లో మాత్రమే వోల్ట్ మీటర్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. వాట్ అబౌట్ వి? వి అంటే ఇదే కదా మనకు సింబల్. ఎస్, సూత్రం ఏంటి? అకార్డింగ్ టు ది ఓమ్స్ లా VIR అంటే V = I × R. వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ప్రిన్సిపల్ వచ్చేసింది. నెక్స్ట్ P = ఏంటి? V × I అంతే కదా. P = V × I అంటే ఇక్కడ నీకు V కావాలి కాబట్టి V = P/I. దెన్ నెక్స్ట్ V = P × R. అంతే. నేను ఏమని చెప్పాను ఇక్కడ? P = ప్రిన్సిపల్ V²/R. V²/R అంటే మనం ఇక్కడ చూస్తే ఈ రెండింటి మధ్య చూస్తే ఇది ఇంటూగా మారిపోతుంది. అంటే P × R అంటే V² = PR. అంటే రూట్ని మనం క్యాన్సిల్ చేయాలి అంటే స్క్వేర్ని తీసేయాలంటే మనం ఏం చేయాలి? √PR మనం రాసుకుంటాం. ప్రిన్సిపల్ 1, ప్రిన్సిపల్ 2, ప్రిన్సిపల్ 3 అనేది వోల్టేజ్ యొక్క ప్రిన్సిపల్స్. నెక్స్ట్ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? N ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ ఇంక్రీజెస్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ ఇంక్రీజెస్, వోల్టేజ్ వాల్యూ ఇంక్రీజెస్. అంతే కదా. ప్రైమరీ టర్న్స్ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్లో, సెకండరీ టర్న్స్ ఆర్ దేర్. ప్రైమరీ టర్న్స్ అండ్ సెకండ్ టర్న్స్లో సెకండరీ టర్న్స్ ఎక్కువగా ఉంటే అది స్టెప్ అప్ అని పిలుస్తాం. ఒకవేళ ప్రైమరీ టర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటే సెకండరీ తక్కువగా ఉంటే మనచ్చు లెస్ టర్న్స్ ఉంటే స్టెప్ డౌన్. స్టెప్ డౌన్. స్టెప్ డౌన్ అనేవి హై నెంబర్ ఆఫ్ ప్రైమరీ ఉంటే, లో నెంబర్ ఆఫ్ ప్రైమరీ ఉంటే స్టెప్ అప్గా పిలుస్తారు. ఇది స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అని పిలుస్తాం. వోల్టేజ్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ 2 types. One is MC instrument, నెంబర్ 2 MI instrument అని చెప్పాను. MC instrument, MI instrument. MC means మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. ఇది దీనిలో పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ ఈజ్ దేర్. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ అంటే 2 పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మధ్యలో
ఉంటుంది. ఆ నిడిల్ ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది. చూడండి ఒకసారి దీని లోపల చూడండి ఏ విధంగా ఉందో. 0, 100, 200, 300, 400, 500. ఇందులో నాన్ యూనిఫామ్ స్కేల్ ఉంటుంది. ఇవి ఏసీలో పనిచేస్తాయి యాజ్ వెల్ యాజ్ డీసీలో. ఇది ఏసీ సింబల్, ఇలా రాస్తే డీసీ సింబల్గా కూడా పనిచేస్తాయి వోల్ట్ మీటర్ని. దెన్ నెక్స్ట్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా 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 ఉండి ఇలా కొట్టేయబడింది. ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎంఐ వోల్ట్ మీటర్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఎంసీ వోల్ట్ మీటర్స్ ఆల్సో దేర్. ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్, ఎంసీ ఇన్స్ట్రుమెంట్స్ బోత్ ఆర్ ప్రజెన్స్ ఇన్ ద వోల్టేజ్. ఈ వోల్ట్ మీటర్లో వోల్ట్ మీటర్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ వోల్ట్ మీటర్లో ఒకసారి చూస్తే ఇది పొటెన్షియోమీటర్ అనేది, ఇది వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ సింబల్ దిస్ వన్. వి రాసి అటు ఇటు 2 టర్మినల్స్ కనుక తీస్తే దాన్ని ఏమని పిలుస్తారు? వోల్ట్ మీటర్. ఇంకా దీన్ని పొటెన్షియోమీటర్ అంటాం. పొటెన్షియోమీటర్ అంటే ఈ విధంగా ఒక రెక్టిఫైయర్ లాగా ఉండి ఇంకొక టర్మినల్ అనేది మనకి ఎక్కువ తక్కువ చేయడం జరుగుతుంది. దాన్ని పొటెన్షియోమీటర్ అంటారు. దిస్ ఈజ్ పొటెన్షియోమీటర్, దిస్ ఈజ్ వోల్ట్ మీటర్ అని పిలుస్తూ ఉంటారు. దీంట్లో మనం ఒకసారి చూస్తే దీనిలో టోటల్ టర్మినల్స్ అనేవి 3 ఉంటాయి. పొటెన్షియోమీటర్లు ఎన్ని ఉన్నాయి? 3. 1, 2, 3 టర్మినల్స్ ఆర్ దేర్. దీనిలో ఎన్ని ఉంటాయి? ఓన్లీ 2. 1 and 2 టర్మినల్స్ అనేవి ఉంటాయి. దీనిని మెజర్ చేసేది ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అంటే ఏంటిది? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కాదు ఇక్కడ, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని పిలుస్తారు. ప్రైమరీ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత, డ్రై సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత అని మనం డిస్కస్ చేసాము కదా. అలా ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని పొటెన్షియోమీటర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది టర్మినల్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. టర్మినల్ వోల్టేజ్ ఎంత ఉందనే విషయాన్ని ఇది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఏంటది? వోల్ట్ మీటర్. దెన్ నెక్స్ట్ యాక్చువల్ యాక్యురసీ అండ్ సెన్సిటివిటీ పరంగా ఇట్ ఈస్ మోర్, అంటే ఖచ్చితమైన విలువను చూపిస్తుంది. మరియు సెన్సిటివిటీ అంటే సున్నితత్వం పరంగా ఇది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. బట్ ఇది లెస్ సెన్సిటివిటీ అండ్ అక్యురసీ వాల్యూ అనేది తక్కువ చూపిస్తూ ఉంటుంది వోల్ట్ మీటర్. దెన్ నెక్స్ట్ డైరెక్ట్ రీడింగ్ విషయానికి వస్తే ఇందులో మనకు కనిపించదు. ఈఎంఎఫ్ అంటే అక్యురేట్గా మనకు కనిపించదు. బట్ ఇది ఎగ్జాక్ట్ ఈఎంఎఫ్ 20 volts, 50 volts, 100 volts అనే వోల్టేజ్ని మనకి ఇది చూపిస్తూ ఉంటుంది. పొటెన్షియోమీటర్ అంటే కూడా ఈఎంఎఫే, దాన్ని వోల్ట్లో కొలుస్తారు. యాజ్ వెల్ యాజ్ వోల్ట్ మీటర్ అన్నా కూడా వోల్ట్లోనే కొలుస్తారు. ఇది 2 టర్మినల్స్ని కలిగి ఉంటే ఇది 3 టర్మినల్స్ని కలిగి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఐడియల్ వోల్టేజ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? నోరు లేదో? 0. ఐడియల్ వోల్టేజ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 0. ఎప్పుడైనా ఆదర్శవంతమైన వోల్టేజ్ విలువ ఎల్లప్పుడూ 0కి సమానం. సాధ్యమవుతుందా? నెవర్, కాదు. ద నెక్స్ట్ ప్రాక్టికల్ వోల్టేజ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ యొక్క రెసిస్టెన్స్ విలువ, ది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ వాల్యూ, ద ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ వాల్యూ స్మాల్. అదే అమ్మీటర్కి అయితే హై అని మనం డిస్కస్ చేసాం. ఐడియల్ వోల్ట్ మీటర్ వాల్యూ ఎంత? ఐడియల్ వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ. ఐడియల్ వోల్ట్ మీటర్ వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ. యాక్యురేట్గా చెప్పాలంటే నార్మల్ వోల్ట్ మీటర్ వాల్యూ ఎంత? 0. నార్మల్ వోల్ట్ మీటర్ వాల్యూ ఎంత? 0. వోల్ట్ మీటర్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? కాన్స్టెంట్ ఎందులో? ప్యారలల్ కనెక్షన్లో మాత్రమే వోల్ట్ మీటర్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ మెజర్ ద అన్నోన్ ఈఎంఎఫ్ వెరీ యాక్యురేట్లీ. కనిపించినటువంటి వాల్యూని కూడా చాలా ఖచ్చితంగా కొలుస్తూ ఉంటుంది పొటెన్షియోమీటర్. అప్రాక్సిమేట్లీ వాల్యూని వోల్ట్ మీటర్ ఇస్తుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. నెక్స్ట్ దీంట్లో మనకి పూర్తిగా ఈఎంఎఫ్ సోర్స్ అనేది కరెంటు యొక్క డ్రా మీద ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడదు. కానీ ఇక్కడ
కరెంటు యొక్క పరిమాణం అది విడుదల చేసిన విధానం మీద ఈఎంఎఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. దెన్ నెక్స్ట్ దీనిలో మనం చూస్తే అన్నోన్ పొటెన్షియల్ డిఫరెన్స్ రెసిస్టెన్స్ ఆఫ్ పొటెన్షియోమీటర్ బికమ్స్ ఇన్ఫినిటీ. ఇంతకుముందు చూసాం అన్నోన్ పొటెన్షియల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇన్ఫినిటీగా ఉంటుంది. దీని విషయానికి వస్తే హై బట్ ఇన్ఫినిటీ, అంటే ఎక్కువ ఉండొచ్చు, కొంచెం అనంతంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ దీనిలో డిఫ్లెక్షన్ విషయానికి వస్తే జీరో డిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. భేదం అనేది దీనిలో డిఫ్లెక్షన్ మెథడ్ మీద ఆధారపడి ఉంటుంది. పాయింటర్ అనేది డిఫ్లెక్షన్ అంటే విచలనాల పైన ఆధారపడి మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. దీనిలో సెన్సిటివిటీ విషయానికి వస్తే హై సెన్సిటివిటీ ఉంటుంది, అత్యధిక సున్నితత్వాన్ని ప్రదర్శిస్తాయి పొటెన్షియోమీటర్లు, లో సెన్సిటివిటీని ప్రదర్శిస్తాయి. మనం పైన చూసినటువంటి పాయింట్స్ గుర్తుంచుకున్నా సరిపోతుంది. వేరియబుల్ అనేటువంటి టర్మినల్స్, వేరియబుల్ అప్లికేషన్ రెసిస్టెన్స్ మీద వివిధ రకాలైనటువంటి సర్క్యూట్స్లో వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు. ఇక్కడ ఓన్లీ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ల మధ్య మాత్రమే ఉపయోగిస్తాడు. అన్నోన్ పొటెన్షియల్ డిఫరెన్స్ల మధ్య మాత్రమే ఉపయోగిస్తాం దేన్ని? వోల్ట్ మీటర్ని. ఇందులో 3 టెర్మినల్స్ ఉంటాయి, ఇందులో 2 టెర్మినల్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ఈఎంఎఫ్, ఎలక్ట్రో motive force, it is terminal voltage, more sensitivity and accuracy, it is less sensitivity and accuracy. The direct reading అనేది it is no, direct reading it is high, s అనే వాల్యూని ప్రదర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ 1 వోల్ట్ మీటర్కి సంబంధించినటువంటి అంశం.